అసభ్య పదజాలాలు వాడుతూ చెప్పారో వాటిని వెంటనే రిటర్న్ తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే ఈ అనిల్ మరియు మహబూబ్ ఇద్దరికి చెప్తున్నా. తాండూరు కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ అయిన బాతుల నాగు అలియాస్ రొయ్యల నాగు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు మరియు నాయకులు ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ వారిచే పైలట్ రోహిత్ రెడ్డి జైలుకు వెళ్ళి మరి బెయిల్పై వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సందర్శిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్యే సోదరుడిపై అనుచిత వ్యాఖ్యలు మరియు దుర్భాషలాడుతూ అసభ్య పదజాలంతో ఏదైతే ఉపయోగించారో దానిపై స్పందిస్తూ ఖబర్దార్ వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్యే సోదరుడి వద్దకు వచ్చి క్షమాపణ కోరాలని, లేనిచో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. పోలీస్ కేసు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి అసభ్య పదజాలాలు వాడుతూ మా నాయకులకు, మా ఎమ్మెల్యే గారికి, మా సీనన్న గారికి ఏదైతే అసభ్య పదజాలాలు వాడుతూ చెప్పారో వాటిని వెంటనే రిటర్న్ తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే ఈ అనిల్ మరియు మహబూబ్ ఇద్దరికి చెప్తున్నా తీవ్ర పరిణామాలు ఉంటాయి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే అని హెచ్చరిస్తున్నా. కల్వ వంశీ మాట్లాడుతూ ఏమన్నాడో వినండి. ఈరోజు తాండూరులో ఒకటి జరగకూడదు జరిగింది. ఒక ఎస్ఎమ్మెల్యే తాండూరు వస్తున్నారని స్వాగతం పలుకుతూ వాళ్ళకి ఖచ్చితంగా స్వాగతానికి పర్మిషన్ ఇచ్చి అన్నింటికీ మన ఎమ్మెల్యే గారు సహకరించారు. కానీ అదే ఒక స్వాగతంలో వాళ్ళు సంతోషంగా ఉండాలి, కానీ ఎదుటి వాళ్ళని ఇట్లా దూషించడం, రౌడీతంగా మాట్లాడడం, వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం ఇలాంటిది ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, ఎవరికి అర్థం అవ్వట్లేదు పబ్లిక్కి. అంటే ఇక్కడ రౌడీజం చేసిన వాళ్ళకి ఒక ఎమ్మెల్యేగా ఉండే క్యాండిడేట్ సపోర్ట్ చేస్తారు. అంటే ఇంతకుముందు ఇట్లా రౌడీజం చేసిన వాళ్ళనే ఓడిపోయాడు, అది తెలిసి మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మరి అలాంటి వాళ్ళకి ఎంత దూరం పెడితే అంత మంచిగా ఉంటుంది. కానీ దగ్గర తీసుకొని వాళ్ళకి వన్ సైడ్ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి పరిణామాలే వస్తాయి. పబ్లిక్ ఎవరు చూస్తారు? రౌడీజం చేసిన వాళ్ళు చూస్తారా, సేవ చేసే వాళ్ళని చూస్తారా? ఇది క్లియర్గా తెలుస్తుంది. ఏంటి, ఒక ఎక్స్ఎమ్మెల్యే సపోర్ట్ తోటి కావాలని చెప్పి వల్గర్గా యూజ్ చేయడం అంటే పబ్లిక్లో రౌడీజాన్ని తీసుకురావాలి. అంటే రౌడీజం కొట్టి మరీ ఓటు తెప్పించుకుంటారా ఎవరికైనా పబ్లిక్ తోటి? ఇలాంటి వర్డ్స్ని యూజ్ చేసే ముందు మనం ఎక్కడ ఉన్నాం, ఏ పదవిలో ఉన్నాం, ఏం చేస్తున్నాం అనే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేనట్టున్నది ఎవరికి. వాళ్ళకి తెలియాలి. ఒక ఎమ్మెల్యే ఇప్పుడు సేవ చేస్తున్నాడు, 40 రోజుల్లో వచ్చి గెలిచిండు, మీ మీదే గెలిచిండు. అది తెలిసి ఆయన చేస్తున్న సేవకి మన దాంట్లోకి ఎలాంటి డెవలప్మెంట్ అవుతుంది, దాన్ని వీలైతే సపోర్ట్ చేయాలి. కానీ ఆయన తిట్టడం, ఇప్పుడు శాతగానం తింటారు ఎవరైనా. ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తున్నట్టే ఎత్తి చూపించాలి, ఆ తప్పుని ఎత్తి చూపించడం శాతగానే తిట్టడము, కొట్టడం, రౌడీజం చేయడం చేస్తారు. ఎందుకు వస్తుంది అది? ముందరలో ఏ తప్పు చేస్తలేరు, అది తెలుస్తుంది చెప్పడానికి. అందుకే వాళ్ళు లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. శాతగానం చేసే పని ఇది. క్లియర్గా ఒకటి నేను తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారికి, సీనన్న గారికి మర్యాదపూర్వక పబ్లిక్లో అందరూ సారీ చెప్తే అనిల్ వాడైనా కానీ, ఆ మహబూబ్ అయినా కానీ, ఎవరికైనా కానీ పబ్లిక్లో కంపల్సరీ సారీ చెప్పాల్సిందే. చెప్పకపోతే లీగల్ యాక్షన్స్ ఉంటాయి. అలాగా మేము పోయి మీద వాడి కొట్టడము, పబ్లిక్గా గణిత మాటలు మాట్లాడడం ఎవరికి రాదు ఇక్కడ. ఎందుకంటే అందరు డీసెంట్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళలాగా రౌడీజం చేసిన ఎవరు లేరు. కాబట్టి ఒక్కటే తెలియజేసుకుంటున్నాం, పబ్లిక్లో వచ్చి అందరి ముందర ఎమ్మెల్యే గారికి సారీ చెప్తే సరే, లేకుంటే యాక్షన్ ఎట్లుంటుందో మేము కూడా యాక్షన్ కంపల్సరీ వస్తుంది. परमिशन मिला, हमारी हुकूमत की तरफ से उनको रैली के लिए आने के लिए इस्तेमाल के लिए दिए। लेकिन आज जो एक्स एमएलए के जो उनके गैदर है, जो महबूब और अनिल ये दोनों मिलकर जो सीनन्ना का नाम लेकर जो वर्गल लैंग्वेज जो यूज़ करें, आप पहले ये सोचो सीनन्ना क्या चीज़ है। सीनन्ना करुणा में साथ देने वाले आवाम के लिए ठहरने वाले सीनन्ना है। तांडूर पूरे विकाराबाद डिस्ट्रिक्ट को सैनिटाइजर पहुंचाने वाले सीनन्ना है। और जहाँ कहीं भी एक्सीडेंट होता तो सीनन्ना जाकर ठहर के गवर्नमेंट हॉस्पिटल को पहुंचा के उनको साथ देने वाले सीनन्ना है। ऐसे सीनन्ना के ऊपर, सीना सेठी साहब के ऊपर आप वर्गल लैंग्वेज यूज करें। आज हमें बहुत तकलीफ है पूरी तांडूर के अंदर। अगर दोबारा
నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ర్యాలీలో ఏదైతే కూడా యువ నాయకుడు అనిల్ అనే వ్యక్తి మా ఎమ్మెల్యే గారి పైన అలాగే మా శ్రీనా గారి పైన ఏవైతే వ్యాఖ్యలు చేసిందో దానికి మండలం ప్రెస్ నిర్వహించడం జరుగుతుంది. ఒకటే మాట చెప్తున్నా, కబడ్దార్ అనే మా ఎమ్మెల్యే గారి గురించి కానీ శ్రీనా గురించి కానీ మాట్లాడే అర్థం ఇది లేదు. హెచ్చరిస్తున్నాం, ఎందుకంటే ప్రజాక్షేత్రంలో కూడా వచ్చి గెలిచారు కాబట్టి మా ఎమ్మెల్యే గారు మాకు నేర్పిన పద్ధతి ఇది కాదు అనిల్బాన్, కాబట్టి నువ్వు బయట తిరుగుతున్నావు. ఇప్పటి నుండి ఒకటే చెప్తున్నాను అనిల్బాన్, ఇంకా కట్ట చెప్పితే పైలాగో మా లిమిట్స్లో మేము ఉంటున్నాం. మా లిమిట్స్ లాస్ చేస్తే మాత్రం బయట మేము దగ్గర బిడ్డ కబడ్దార్ హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మీడియా ముందు రాకుండా వచ్చినాము. ఎందుకంటే ముందున రోహిత్ రెడ్డి వచ్చి మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇచ్చింది కూడా ర్యాలీ పర్మిషన్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఎవరన్నా రావచ్చు, అందరూ తిరగవచ్చు ప్రజాక్షేమంలో. మా పార్టీకి అట్లా ఏముండదు. ఎందుకంటే వల్గర్ గల आया शेर అంటే 25 दिन में मनोहर रेड्डी आया शेर, सीधा शेर है। तुम्हारे सामने से निकले ना बाहर शेर, नहीं मालूम आपको? तुम्हारे मालूम है ముంగల మీరు ఆట ఏమీ నడవయి తెలిసిపోతున్నది. మీరు ఏదో రోహిత్ రెడ్డి ముంగలు ఇవన్నీ చేసుకుంటూ పోతుంటారు. ఇవన్నీ పబ్లిక్ నమ్మరు. ఎందుకంటే ప్రశాంతం 3 సంవత్సరాలు ఎంత ప్రశాంతం. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే సాబ్ దగ్గర ప్రతి ఒక్కరు ఏ పనైనా అన్ని కులస్తులు కానీ అన్ని పార్టీలు కానీ స్వచ్ఛందంగా చేసుకోబోతారు. ఎందుకంటే మీరు ఇట్లా ఏదో చేస్తే అయిపోయారు ఏమి నడవదు. దయచేసి అందరూ దాంట్లో ప్రజలు కూడా గమనించాలి. టీఆర్ఎస్ వచ్చిందే ఇప్పుడు ఇట్లా రేపు వస్తే ఎట్లయితుంది ఆలోచన చేయాలి. మనోహర్ రెడ్డి ఎంత మంచిగా చేస్తున్నాడు అంటే తాండూరు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ దీనికి తోడ్పడుతూ ముందుకు పోతారు. కుల సంఘాలు కానీ మన స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరు లేక టీఆర్ఎస్ నాయకులు దిగజారికి దిగుతున్నారు. గుండాలు లేక అందరూ గుర్తుపెట్టుకోవాలి. लेना चाह रहा हूँ उन लोगों का, जिस वजह से उनकी औकात नहीं है, जिसका नाम मैं लेना चाह रहा हूँ. उनके जैसा लीडर है वैसा उनका कार्यकर्ता है. क्योंकि हम तो मनोहर रेड्डी के ऐसे कार्यकर्ता है, मनोहर रेड्डी के साथ हर वक्त ठहरने वाले कार्यकर्ता हैं. जैसे कि हम उन लोगों के साथ वल्गर लैंग्वेज यूज़ नहीं करें, आज तक कभी हिस्ट्री में किसी के ऊपर वल्गर लैंग्वेज यूज़ नहीं करें. ना हमारे लीडर के अंदर वो क्वालिटी है, ना हमारे अंदर वो क्वालिटी है. जैसा उनका लीडर ड्रग्स माफिया जो ड्रग्स के अंदर पकड़ा गया था, वो कोई शाबाशी की बात नहीं है. वो एक अपने आप की शर्मनाक वाक़या है. तुम लोग उसको जश्न मना रहे हैं, तो तुमसे बड़ा बेवकूफ़ कोई नहीं है तांडूर के अंदर. तो आप लोग समझदारी से काम करिए, क्योंकि वो लीडर कोई अच्छा लीडर नहीं है. क्योंकि उस टाइम पे आप लोग खुद उस चीज़ का सप्लाई करने से है, इसलिए तुम लोग उस लीडर की तारीफ करो. उस लीडर को बाहर आने पर जश्न मना रहे, क्योंकि तुम्हारे कारोबार के अंदर डेवलप होता हुआ. क्योंकि तुम लोग अच्छी सोच रखकर ऐसे लीडर के पीछे काम करो. हम अभी भी आप लोगों के से वेलकम करते हैं. वेस्ट ऐसे कैंडिडेट के पीछे मत गिरिए, क्योंकि आप लोगों का फ्यूचर है, आप लोगों का मुस्तकबिल है. आप लोग तांडूर के स्टार्स है. आप तांडूर के स्टार्स जब बनेंगे जब कांग्रेस में आएंगे. आप ऐसे लीडर के पीछे फिरिए जो आप किसी के ऊपर उंगली उठाता नहीं, काम करके बताता. अब देखो आप लोगों का शर्मनाक वाक़या है तांडूर के अंदर. जो रोहित रेड्डी के जो पिछले वाक़यात हैं उसके अंदर रोहित रेड्डी जो काम करा, उस चीज़ के अगर नामा लेना चाहो तो आप लोगों को शर्म के बारे आप लोगों को मालूम है, जो कोई चीज़ नहीं मालूम है, जो कुछ भी नहीं है. आप लोगों को हर चीज़ मालूम है. थोड़ा सोच समझ कर किसी के ऊपर अगर उंगली उठाना है तो सोच समझ कर उठाइए. अगर बिना वजह के अगर किसी लीडर को अगर गलत बात बोलेंगे, जैसे कि तुम्हारे लीडर के अंदर क्वालिटी तुम्हारे अंदर आई हुई है, उस चीज़ को चेंज करना है बोले तो आ जाओ हमारे पास. वेलकम 100% हम लोग तुम लोगों को ठीक करेंगे इंशाल्लाह. जज़ाकल्लाह. మీడియా మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. మరి ఈరోజు ఒక వీడియో చూడడం జరిగింది. ఆ వీడియో లోపల మా గౌరవ ఎమ్మెల్యే మనోహర్ గారికి మరియు శ్రీనా గారికి మీద ఎలాంటి వరదలుగా మాట్లాడడం జరిగింది. మరియు మా ఆనందదాయకమైనటువంటి ఎమ్మెల్యే గారు శ్రీనా గారికి ఎవరైనా ఏమనంటే మేము ఊరుకునేది లేదు. కబడ్దార్ మీరు మాట్లాడే భాష ప్రతి ఒక్కరు తాను ప్రజానికానికి కానీ ప్రతి ఒక్కరు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే మన స్థాయి ఎంతున్నది, మన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. మనకన్నా పై స్థాయి ఉన్న వాళ్ళు మనం గౌరవంతో మాట్లాడాలి. మన సంస్కారం, మన విధేయత, మన నేర్పింది ఇదే. కాబట్టి మనము
రోజుల తర్వాత తాండ్రుకు వచ్చడం మనసాదం పలకడం తప్పున్నారు ఈ నాయకులకు. కానీ మీ స్వాగతం పలకడం కాకుండా కాంగ్రెస్ పార్టీ మన మనోరణ మీద బురద చల్లడం, అపజాలను మాట్లాడడం ఇది సరికాదని నేను వ్యక్తం చేస్తున్నాను. దివిటి ఎల్లప్ప మాట్లాడుతూ ఏమంటున్నాడో వినండి. ఎమ్మెల్యే తాండూరు గారి జైలు నుంచి విడుదలై ఫస్ట్ టైం తాండూరుకు వచ్చిన సందర్భంగా గవర్నమెంట్ వాళ్ళకు పర్మిషన్ ఇచ్చింది. అలాగే సంతోషకరమైన ర్యాలీ జరుపుకోండి, మీకు ఎవరు అడ్డు లేరు. కానీ మా తాండూరు ఎమ్మెల్యే మనోరన్న గారిపైన కానీ అలాగే శ్రీనివాస్ రెడ్డి అన్న గారిపైన కానీ అసభ్య పదజాలంతో ఏదైతే అనిల్ పాండ్ గారు నీ స్థాయి ఎంతా, నీ అవకాశం ఎంతా, నీది ఫస్ట్ చూసుకో. ఫస్ట్ ఒక ఎమ్మెల్యే స్థాయి మీద అనే ఎమ్మెల్యే స్థాయి అంతటి స్థాయికి అయిన వ్యక్తి పైన అసభ్య పదజాలంతో తిట్టే ముందు ఒక కౌన్సిలర్ గెలువు. నువ్వు ఫస్ట్ పబ్లిక్లోకి వచ్చి ఒక కౌన్సిలర్ గెలిచి అంత పెద్ద మనిషి పైన నువ్వు అసభ్య పదజాలంతో మాట్లాడు. నువ్వు ఈడ గల్లీలలో తిరుగుకుంటా ఈ రౌడీయిజం తాండూరు ప్రజలు ఎప్పుడే కానీ తిప్పి కొడతారు. తాండూరు ప్రజలు అంతా గమనిస్తున్నారు మీ రౌడీయిజం. ఇంతకుముందు మన మురళీ గౌడ్ అన్న ఇంటి పైన పోయి ఎలాగైతే రౌడీజం చేసినో, తాండూరులో చాలామందికి భయభ్రాంతులకు గురి చేసినో తాండూరు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఇప్పుడు కూడా మీ గుణం మారలేదు. ఇంకా ఏదైతే మనోహరన్న గారిపైన శ్రీనివాస్ రెడ్డి అన్న గారిపైన ఇంకోసారి ఇలాంటి పదజాలం చేస్తే తగిన గుణపాఠం చెప్తామని అనిల్ పాండ్ గారికి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే అనిల్ పాండ్ గారికి మనోహరన్న గారికి అలాగే శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే నీవు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని ఈ సభాముఖంగా తెలియజేస్తున్న అనిల్ పాండ్ గారు.